మళ్ళీ రాలేను. నా మొహం చూపించుకోలేను. లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ గాని మిగిలిపోతాను. జీవన, మా అమ్మ కూడా నేను ఎండినయ్యానని చాలా ఆనందపడింది చైతు. మా నాన్న ఫస్ట్ టైం నన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను ఈ తప్పు చేశానని తీసేశారు అని తెలిస్తే వాళ్ళు ఎలా చూస్తాను నన్ను? అవును, నువ్వు అన్ఫిట్ అందుకే తీసేశారు అని అంటారు కదా. పుట్టింట్లో కానీ, అత్తింట్లో కానీ, ఆఫీస్లో కానీ, సొసైటీలో కానీ నాకు గౌరవం ఏమీ ఉండదు. ఈ రకంగా ఎందుకు ఆలోచిస్తున్నాను? జరగబోయేది ఇదే. ఆనంది బయటికి వెళ్ళిపోయిందని బంధువులు చుట్టాలు ఏమన్నారు? మీ పెద్ద కొడలు తప్పు చేసింది, మీ పరువు తీసింది అని జనమన్నారు. ఇది కూడా అలాగే అంటారు. ఆనంది తీసుకున్నంత లైట్ గా నేను తీసుకోలేను చైతు, నా వల్ల కాదు. జీవన, అత్తయ్య గారు కోపంతో ఆనంది వాళ్ళని బయటికి పంపించేసినా బయటికి వెళ్ళి కూడా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఛాన్స్ దొరికింది. కానీ ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవటానికి నాకు ఆ ఛాన్స్ కూడా లేదే. ఇంత పెద్ద కంపెనీ ఇన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతున్నప్పుడు ఒక్క తప్పు కూడా జరగదా చేతు? అత్తయ్య గారు ఎంటీగా ఉన్న రోజుల్లో ఒక్కసారి కూడా నష్టం జరిగి ఉండదా? తప్పులు జరుగుతాయి, జరగకుండా ఎలా ఉంటాయి? ఎంత పెద్ద సంస్థలోనైనా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తాయి. మనం వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకుని మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతాము అనేది ఇంపార్టెంట్. కానీ ఒక్క తప్పు జరిగింది అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే ఎలా? నేను ఆనంది ముందు తలెత్తుకోగల్లా? అత్తయ్య గారి మోహన్ చూడగల్లా? అసలు నేను ఇంట్లో ఉండగల్లా? నా వల్ల కావట్లేదు. జీవన, నువ్వు కాస్త ఊరుకో. నువ్వు అన్నవన్నీ ఊహించుకొని భయపడుతున్నావు. ఇవన్నీ జరగవు. లేదు చైతు, నువ్వు ఊహ అంటున్నావు కానీ జరగబోయేది ఇదే. కాదు, జరగబోయేది ఇది కాదు. నేను ఇది జరగనివ్వను. ఎలా నువ్వు చెప్పగలవు ఇది జరగనివ్వను అని? నువ్వేమి చేయలేవు కదా. నిన్ను తీసేస్తారనేదే నీ భయం అయితే ఇక నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను. నిజంగా నువ్వు చూసుకుంటావా చైతు? నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. దయచేసి నువ్వు ఏడవకు. నీ కళ్ళలో నీళ్లు నేను చూడలేను. తప్పులు ఎవరైనా చేస్తారు, ఎక్కడైనా జరుగుతాయి. ప్లీజ్ ఏడవద్దు. నాకు తెలుసు నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని. కానీ ఏం చేస్తావో నేను చూడాలి. ఆదిత్య, చైతన్య, ప్రతిసారి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. నిర్ణయం తీసుకోకుండా ఎవరి గదుల్లో వాళ్ళు బాధపడుతూ ఉంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది తప్ప పరిష్కారం దొరకదు. మరి ఇప్పుడు వచ్చిన సమస్యకి ఎలాంటి పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ కంపెనీ చైర్మన్గా మీ అమ్మ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని అందరం గౌరవించి తీరాలి. ఒకసారి వినండి. సరే చెప్పమ్మా. ఇప్పటి నుంచి సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా ఆదిత్య ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఆదిత్య, రేపటి నుంచి ఈ బాధ్యతలు నువ్వు తీసుకోవచ్చు. నానా, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే నేను ఇంకా మీరు అడిగిన దానికి ఏ సమాధానం చెప్పలేదు. ఇంకా దీంట్లో సమాధానం చెప్పడానికి ఏముందిరా? ప్రజెంట్ జీవన ఎండీగా ఉంది. ఏం జరిగిందో నీకు తెలుసు కదా. వాళ్ళు రేపో ఎల్లుండో కోర్టు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు కానీ కోర్టుకు వెళ్తే డబ్బు కంటే ఎక్కువగా మనం పరువు నష్టపోతాం. సో ఈ పరిస్థితి ఇక్కడితో ఆగేది కాదు. ఇది మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. జీవనకు అనుభవం లేదు కదా, తనని ఎందుకు ఇంకా ఈ పోస్ట్లో ఉంచాలి? సో సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నువ్వే ఎండీగా ఉండాలి. ఓకే ఆదిత్య, రేపు మార్నింగ్ నుంచే నువ్వు ఆ బాధ్యతలు తీసుకో.
అమ్మ ఒక్క నిమిషం. ఏంట్రా, నాతో ఇంకేమైనా మాట్లాడాలా? నేను ఎండీగా ఉండాలనుకోవడం లేదమ్మా. మొత్తానికి చైతన్య అనుకున్నది సాధించాడు. ఇదేంది, ఆదిత్య గారు ఉండనంటున్నారు, తీసుకుంటారు అనుకుంటే ఇట్లా చేస్తున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నానా, ముందు నేను చెప్పేది వినండి. మీరు కరెక్ట్గానే విన్నారు. నేను ఎండీగా బాధ్యతలు తీసుకోవాలనుకోవడం లేదు. దేనికిరా? ఒక సమస్య వచ్చిందని మీరు ఒక మనిషికి ఇచ్చిన అవకాశాన్ని తీసేసి మరో మనిషికి ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ అదే మనిషికి దాన్ని పరిష్కరించుకునే అవకాశం ఇవ్వడం లేదు. తప్పు చేసిన మనిషిని మనం శిక్షించాలి. నిర్లక్ష్యం చేసిన మనిషిని మనం దారిలో పెట్టాలి. జీవన నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? మనం అందరం కలిసి తనను ఒక దారిలోకి తీసుకురావడం. తనకి కంపెనీ కొత్త, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అన్ని ఆర్డర్స్ లాగానే దీన్ని కూడా తీసుకుంది. కొంచెం బాధ్యతగా ఉండి ఇంకాస్త జాగ్రత్తగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. కాబట్టి మనం జీవనకు ఒక అవకాశం ఇచ్చి తనేంటో ప్రూవ్ చేసుకోకుండానే తన్ని తీసేయడం కంటే కూడా తనకు ఒక అవకాశం ఇవ్వడమే కరెక్ట్. తన్ని ప్రూవ్ చేసుకునివ్వండి. ఇంక ఈ కేసు అంటారా? ఇప్పటికిప్పుడు నేను ఎండీ అయినంత మాత్రాన కేసు కోర్టుకు వెళ్లకుండా ఉండదు. అప్పుడైనా సరే మనం ఈ సమస్యను పరిష్కరించాల్సిందే. ఎలా పరిష్కరిస్తామో మనకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పరిష్కరిస్తాం. కానీ జీవన్ని తీసేయడం వల్ల ఉన్నట్టుండి ఈ సమస్య అయితే పోదు కదా. అలా అని జీవన మళ్ళీ తప్పు చేస్తుంది అంటే ఒక గుణపాఠం నేర్చుకున్న తర్వాత మరోసారి తప్పు చేసే అవకాశం ఎలా ఉంటుంది? అందుకే మీరు తప్పకుండా తనకు ఒక అవకాశం ఇవ్వాలి. అది కాదురా ఆదిత్య. లేదు నాన్న, దీని గురించి ఇంకా ఆర్గ్యూ చేయాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంది. నీ ఎండి పోస్ట్ నేను జీవనకిచ్చానని నేనిప్పుడు ఆఫర్ చేసినప్పుడు నువ్వు వద్దంటున్నావా? లేదమ్మా, నేను ఇది కోపంతోనో లేదా నువ్వేదో నన్ను ఇది చేసావనో ఎప్పుడూ అలా అనుకోలేదు నేను. నువ్వు జీవనకు అవకాశం ఇచ్చావు కదా, దాన్ని ప్రూవ్ చేసుకుంది కదా. ఇప్పుడు కూడా అలాగే ప్రూవ్ చేసుకుంటుంది. ఏం జీవన, నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసుకుంటావు కదా? తప్పకుండా బావగారు. చూడమ్మా, తను ప్రూవ్ చేసుకోగలదు. కానీ బావగారు, అత్తయ్య గారు మీకు ఇవ్వాలనుకుంటున్నారు కదా. జీవన, నీకు అవకాశం ఇచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. మా అమ్మ నాకు ఇవ్వాలనుకుంటుందా లేదా వేరే ఇంకెవరికైనా ఇవ్వాలనుకుంటుందా అనేది నీకు అనవసరం. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో ఫస్ట్. నీకు అవకాశం వచ్చింది, ఇప్పుడు నేనైతే తీసుకోను. ఇంకా మన ఫ్యామిలీలో నువ్వు తప్ప ఎవరున్నారు? ప్రస్తుతానికి ఈ పోస్టులో నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వే దాన్ని కంటిన్యూ చేయి. ఇదే నీ ఆఖరి మాట? అవునమ్మా, ఇదే నా ఆఖరి మాట. తననే ఎండీగా ఉండనివ్వండి. సరే ఆదిత్య, నీ మాట నేను కాదనలేను. మరోసారి ఇలాంటి మిస్టేక్ జరిగితే మాత్రం ఎవ్వరిని క్షమించేదే లేదు. లేదత్తయ్య గారు, ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాను. మళ్ళీ నా వైపు నుంచి ఏ మిస్టేక్ జరగనివ్వను. సరే, అది కూడా చూస్తాను. మరో మిస్టేక్ అయితే అవకాశం ఇవ్వను నేను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఆనంది, గుప్తా గారు కేసు ఫైల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఎగెయినిస్ట్ గా మన తరపున నువ్వే కేసు ఫైల్ చేయాలి. అట్లనే అత్తయ్య గారు. థ్యాంక్ యూ చైతు.
ఆదిత్య గారు, ఏమైంది మీకు? కంపెనీ బాధ్యతలు అత్తయ్య గారు మీరు తీసుకుంటారా అని అడిగితే నేను తీసుకోను, జీవన్నే చేయనివ్వండి అన్నారేంటి? కరెక్ట్ గానే చెప్పాను కదా. కరెక్ట్ గానే చెప్పడం ఏంది ఆదిత్య గారు? అంతకు ముంగటే కదా జీవన వల్ల కంపెనీ నష్టపోతుంది, రాంగ్ పర్సన్ చేతిలో బాధ్యతలు ఉన్నాయని అనుకున్నాం కదా. మరి మంచి అవకాశం వచ్చినప్పుడు మీరెందుకు వదిలేసుకున్నారు? ఇప్పుడు జీవనం తీసేసి ఆ స్థానంలోకి నన్ను వెళ్ళమంటావా? మీరు జీవనకి అన్యాయం జరుగుతుందా, లేకపోతే జీవన్ని తీసేసి ఆ స్థానంలోకి పోతున్నారేమో అని అనుకుంటుర్రు. ఇది మన వ్యక్తిగతంగా కాకుండా మీరు కంపెనీ తరపు నుంచి సోచాయించండి. గప్పుడు మీకు ఏది న్యాయమో సమజవుతుంది. కంపెనీ కంటే ముందు కుటుంబం గురించి ఆలోచించాలి. గా రకంగా అయితే అత్తయ్య గారు చెప్పింది మీరు ఒప్పుకోవాలి కదా. కొన్నిసార్లు మన ఆలోచనల కంటే అవతల వాళ్ళ ఎమోషన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. నాకు సమస్య కాలే ఆదిత్య గారు. మనమిద్దరం మాట్లాడుకున్న తర్వాత నీకేదో ఫోన్ కాల్ వచ్చిందని నువ్వు వెళ్ళిపోయావు కదా. అవును, సీను ఫోన్ చేసిండు, పోయినా. ఆ తర్వాత నా దగ్గరికి చైతు వచ్చాడు. చైతన్య వచ్చిందా? అవునానది. అనయ్య, ఏంట్రా? నీతో కొంచెం మాట్లాడాలన్నయ్య. చెప్పు. ఏం లేదు, ఈరోజు జరిగిందంతా చూసావు కదా. జీవనకి సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే తప్పు జరిగింది. అది తప్పు కాదు అని నేను సమర్థించను, కానీ అది ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే జరిగిందన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా అన్నయ్య. అవునరా, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మామ్ జీవనని ఎండి కాదు నువ్వే ఎండి అని నీతో అంటే నువ్వు సరే అంటావా అన్నయ్య? అమ్మేం చెప్తుందో నాకు తెలీదు. తెలియని దాని గురించి మనం మాట్లాడుకోవడం అనవసరమేమో. అది కాదన్నయ్య, ఒకవేళ అమ్మ అలాగే అడిగితే గనక నీ నిర్ణయం ఏదైనా కావచ్చు, కానీ ఆ నిర్ణయం నువ్వు చెప్పేటప్పుడు ఒక్కసారి నా గురించి ఆలోచించన్నయ్య. ఏమైందిరా? అన్నయ్య, ఎండిగా జీవనే ఉండాలన్నయ్య. చైతు, అవునన్నయ్య, ఒక మనిషి ఏదైనా నేర్చుకునేటప్పుడు, అంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు బైక్ నేర్చుకోవాలనుకున్నాను. ఆ నేర్చుకునేటప్పుడు యాక్సిడెంట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఎలా నడిపించాలో నాకు నువ్వే చెప్పావు. తర్వాత నేను ఎప్పుడూ పడిపోకుండా, ఏ యాక్సిడెంట్ చేయకుండా సరిగ్గా నడిపేవాడిని. అప్పుడే నువ్వు ఒకసారి బైక్ పడిపోయింది కదా, నువ్వు మళ్ళీ ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు, నీకు బైక్ నడిపే అర్హత లేదు అని నువ్వు తీసేసుకొని ఉంటే ఈరోజు నేను కారు కూడా నడపలేకపోయేవాడిని. కారు కాదు కదా, కనీసం కాళ్ళతో నడవడానికి కూడా భయపడేవాడినేమో. ఎందుకంటే మనం నడిచేటప్పుడు కూడా పడిపోతాం కదా. జీవన కూడా అంతేనేమో అన్నయ్య. నాకు మీ అంతగా ఏం తెలీదు. సరే, నాకు తెలిసిందల్లా ఒకటే అన్నయ్య. ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు మొదటి తప్పు అని క్షమించి ఇంకోసారి అవకాశం ఇవ్వాలి. ఆ మనిషిని సరిదిద్దాలి. జీవన తప్పు చేసింది, నేను కాదనట్లేదు, కానీ తనకు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. చైతన్య నన్ను అలా అడిగాడు. ఇప్పుడు చెప్పు, నన్నేం చేయమంటావు? మీ చెల్లి నీ దగ్గరకు వచ్చి ఒక హెల్ప్ అడిగితే నువ్వు అలా కాదు అని దొరికిన అవకాశాన్ని వాడుకుంటావా, లేదంటే చెల్లెల కోసం వదులుకుంటావా? నాకు తెలియదు కదండి ఇట్లా జరిగిందని. అవునానంది, ఇదే జరిగింది. అందుకే నేను అమ్మ దగ్గర తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే నా తమ్ముడిని బాధ పెట్టే అధికారం నాకు అవసరం లేదు. జీవన, నువ్వు నాతో ఛాలెంజ్ చేసినావు నేనే గెలుస్తాను అని. అధికారం అంతా నాదే, అంతా గుప్పెట్లో పెట్టుకున్నా అని అన్నావు. కరెక్టే. చైతన్య ఇప్పుడు నీ గుప్పట్లోనే ఉన్నాడు. నువ్వు చెప్పినట్టే వింటుండు. నువ్వే గెలిచినావు జీవన. థ్యాంక్ యూ చైతు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక మనిషిని మనం నిజంగా ప్రేమిస్తే వాళ్ళకి ఏం కావాలో మనం ఖచ్చితంగా అదే ఇస్తాం. నేను ఏదైతే కోరుకున్నానో నువ్వు అదే చేసావు.
నా పరువు నిలబెట్టావు, నా మర్యాదని కాపాడావు. ఐ లవ్ యూ సో మచ్. చూసావా, నీ మొహంలో ఈ ఆనందం చూడడానికే ఇదంతా చేసింది. మా అన్నయ్య బాధపడ్డా, లేకపోతే మా వదిన బాధపడిందా, లేకపోతే మామ్ ఇచ్చిన ఆఫర్ని అన్నయ్య రిజెక్ట్ చేసినందుకు మా మామ్ బాధపడిందా, ఇవన్నీ ప్రస్తుతానికి ఆలోచించట్లేదు. బట్ యూ బీ కేర్ఫుల్. ఒకసారి చేసిన తప్పుని రెండోసారి చేయడానికి మామ్ అవకాశం ఇవ్వదు. ఒకవేళ అలాంటి తప్పు చేస్తే కనుక క్షమించదు. ఆ విషయం నీతో చెప్పింది, నేను కూడా నీతో చెప్తున్నాను. అయ్యో భలే వాడివే చేతు. నేనెంత కేర్ఫుల్గా ఉంటానో నువ్వే చూస్తావు కదా. సరే, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఇంకెప్పుడు ఊరికే కన్నీళ్ళు పెట్టుకోకు, ఓకే? ఓకే. ఎవరిని ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు ఆనంది. ఆనంది, ఏయ్, మళ్ళా నోరు తెరిచినావంటే గా చెంప కూడా పగులుతుంది, జాగ్రత్త. ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు? మనుషుల్ని ప్రేమించు, కానీ ప్రేమించినట్టు నటించకు. కేవలం నీ అవసరాల కోసం, నీ అధికారం కోసం చైతన్యని ప్రేమించినట్టు నటిస్తున్నావా? నువ్వు ఇట్లనే కాదు జీవన, కంపెనీని కూడా నాశనం చేస్తావు. నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను. నీకేంటంటా? ఏ, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నడిపించలేదా? తప్పు చేస్తున్నావు జీవన. ఈ ఇంట్లో నేనుండగా నువ్వు చేసే ఏ తప్పు జరగనివ్వను. నువ్వు అట్లా చూస్తూ ఉండు. నీ గురించి నాకు చాలా తెలిసినాయి, చాలా తెలుస్తున్నాయి కూడా. గిన్ని తెలిసినా నేను ఎందుకు మౌనంగా ఉంటున్నాను అంటే, నేను మాట్లాడాల్సిన రోజు అంటూ ఒకటి వస్తుంది. గా రోజు నువ్వేమైపోతావో కూడా నాకు తెలియదు. ఏంటి నీకు తెలిసేది? చెప్పు చెప్పు. నువ్వు శంభు రెండో భార్య కూతురివని కుట్టికి తెలీదు. నువ్వు శంభు కూతురువని నాకు తెలుసు, కానీ నేనే అసలైన జీవన అని నిరూపించుకునేదాకా ఇది బయట పెట్టను. బయట పెట్టినానంటే మీరేం చేస్తారో నాకు తెలుసు. ఏంటి ఆనంది, మాట్లాడటం లేదేంటి? ఏదో తెలుసు అన్నావు కదా, చెప్పు. ఏం తెలుసో నేను తర్వాత చెప్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఇంకొక తప్పు చేసి కంపెనీకి ఏదన్నా చెడ్డ పేరు వచ్చేలా చేసావో చాలా ఎక్కువ బాధపడతావు నువ్వు. గా తర్వాత చైతన్య కూడా నిన్ను కాపాడలేడు. అటు జడ్జి గారి కుటుంబం గాని, సింహాద్రి గారి కుటుంబం గాని, ఇటు సునంద గారి కుటుంబం గాని, ఈ 3 కుటుంబాలు నా బాధ్యత. నువ్వు ఏడ ఏ తప్పు చేసినా నేనైతే నిన్ను క్షమించను, గుర్తుపెట్టుకో. పోవే. జడ్జి గారి కుటుంబాన్ని మోసం చేసి ఆస్తి లాక్కోవాలనుకుంటున్నాను. నీ అమ్మని చంపేసి దాన్ని సమాధి చేయాలనుకుంటున్నాను. ఈ ఇల్లు, ఈ ఆస్తి నా పేరున రాయించుకుని అందరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దామనుకుంటున్నాను. ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేసే తీరుతా. సారీ సార్, రేపు నేను మిమ్మల్ని కలవడం కుదరదు. మళ్ళీ ఎప్పుడు కలవాలి అన్నది నేను మీకు ఫోన్ చేసి చెప్తాను, ఓకే? రేపు కలవడం కుదరదు అంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? నీకు గుర్తులేదా? నాకు గుర్తు చేయొచ్చు కదండి. మనం పెద్ద గురువు గారి దగ్గరికి వెళ్లాల్సింది రేపే ఆనంది. అవును కదా, ఆ విషయమే మర్చిపోయానండి. ఇంత పెద్ద విషయం ఎలా మర్చిపోతావు? నువ్వు మర్చిపోలేదని నాకు తెలుసు, కానీ మర్చిపోయినట్టు నా ముందు ఎందుకు నటిస్తున్నావు? భయం. భయమా? అవును ఆదిత్య గారు, ఏదైనా ఒక భారాన్ని ఒక నెల, ఒక సంవత్సరమో మోస్తే దాన్ని దింపేసుకోవడం చాలా తేలికవుతుంది. కానీ ఒక భారాన్ని జీవితం ఏంటో తెలియని వయసు నుంచే చాలా బాధ్యతగా మోస్తున్నాను. రేపు గురువు గారు ఏం చెప్తారో అని భయంగా ఉందండి. గండం పోయినట్లే అని చెప్పారు కదా. చెప్పారు, కానీ గా భయం నా గతంలా నన్ను వెంటాడుతూనే ఉందండి. ఇంకా భయాలన్నిటికీ గుడ్ బై చెప్పేసాయి. 7 ఏళ్ల వయసు నుంచి నువ్వు ఎన్ని బాధలు పడ్డావో నాకు తెలుసు కదా. ఇంకా బాధలకి భయాలకి ఇక్కడ చోటు లేదా ఆనంది. రేపు గురువుగారు గండం లేదు అని చెప్తారు. ఆ తర్వాత మనం మీ ఇంటికి వెళ్ళి నిజం చెప్తాం. ఆనంది అనాథ కాదు, ఒక గొప్పింటి బిడ్డ అని అందరికీ తెలుస్తుంది. అలాగే
జీవన ఇందుమతి గారి సవతి కూతురు అన్నది కూడా తెలుస్తుంది. అప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఇష్టానికే వదిలేస్తాను. టైం అయిపోయింది ఆనంది. ఇంక నీ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. గండం తొలగిపోయిందమ్మా.